బండి సంజయ్ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం, మతాన్ని అడ్డు పెట్టుకొని బతకడమే జరుగుతున్నటువంటి తీరుతెన్నులు తప్ప తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. లోక కళ్యాణం జరగాలని హైదరాబాద్ మహానగరంలో కూడా బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భంలో అన్ని గుళ్లకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నిధులు వెచ్చించి గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహంకాళి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడము, ఆ బోనాల పండుగలో పాల్గొనడము, లోక కళ్యాణం జరగాలని చెప్పని రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, చక్కటి వర్షాలు పడాలని వారు వేడుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ బోనాల పండుగను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నాడు బండి సంజయ్. తెలంగాణ వ్యాప్తంగా హైందవ సంస్కృతిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని, భక్తిభావాన్ని పెంపొందించేటువంటి క్రమంలో సుమారు 2,000 కోట్ల పైచీలకు నిధులు వెచ్చించి పలు ప్రాచీన కాలం నాటి దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధికి అయితేనేమి 250 కోట్లు ఇంచుమించు, అమ్మవారు బాసర సరస్వతి దేవాలయ అభివృద్ధి కోసమే కాని, భద్రాచలం సీతా రామచంద్ర స్వామి ఆలయం కోసం బాసర 225 కోట్లు, భద్రాచలంలో 351 కోట్లు, అదేవిధంగా కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 225 కోట్ల పైచీలు. ఈ విధంగా ప్రాచీన కాలం నాటి దేవాలయాలన్నింటి కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం 2,000 పైచిలకు కోట్లు హైదరాబాద్ మహానగరంలో మంచిరేవుల దగ్గర ఓంకారేశ్వర స్వామి ప్రాచీన కాలం దేవాలయ అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన సందర్భంలో, గోదావరి పుష్కరాలు వస్తున్న సందర్భంలో సుమారు 1,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరపాలని చెప్పని తీసుకున్న నిర్ణయం 300 కోట్ల పైచీలకు ఇప్పటికీ విడుదల చేసినటువంటి సందర్భంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది తీరం ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించడము, లోక కళ్యాణం జరగాలని చెప్పని ఈ విధంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పలు దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తున్నటువంటి తరుణంలో నేను ఒక్కటి అడుగుతున్న బండి సంజయ్ గారు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తములో గుళ్ళు గోపురాలు ప్రాచీన కాలం నాటి హైందవ సంస్కృతిని కాపాడేటువంటి దేవాలయ నిధులు వెచ్చించారా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పని కోరుతున్నా. ఈరోజు మీరు మాట్లాడితే మతాన్ని అడ్డు పెట్టుకొని ఏం సందేశం ఇస్తున్నారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అయినా అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి భక్తి భావాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పడేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఈరోజు బోనాల పండుగను కూడా అడ్డు పెట్టుకుని మత రాజకీయం చేయడం శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ, నిజంగా మీకు చేతనైతే తెండి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు, గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో నిధులు తీసుకుని వచ్చి పాల్గొనాలి. బోనాల పండుగను అడ్డు పెట్టుకుని కూడా రాజకీయం చేసేటువంటి సంస్కృతి ఏమాత్రం మంచిది కాదని అడుగుతుంది. పండుగల సందర్భంగా రాజకీయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు చెప్తున్నా. ఈరోజు గోశాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఆధునాతన పద్ధతుల్లో గోశాల నిర్మాణానికి కోసం కూడా నిధులు వెచ్చించడం, వేములవాడ సన్నిధిలో కూడా కోడెలు ఇక్కడ ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చుతండి కోడెమ్మకు చెల్లిస్తానని చెప్పినటువంటి ఇక్కడ వస్తున్నటువంటి కోడెలు గాని ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో వేములవాడ దగ్గర ఒక గోశాలకు వారు అనుమతి ఇచ్చిన క్రమంలో సుమారు 40 ఎకరాలు ఆధునాతనమైనటువంటి పద్ధతులు నిర్మించడానికి కోసం గోశాలకు వేములవాడ దగ్గర కూడా ఒకటి మేము ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మీరేమో మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చూసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. రాబో రోజుల్లో కూడా మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకుని వచ్చి ఈ గుళ్ళు గోపురాలు దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధిలో పాలు పంచుకోవడం తప్ప మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ బోనాల పండుగను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడాన్ని మేము ఈ సందర్భంగా తప్పుపడతా ఉన్నాం.